ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయ పేరెంట్స్ తీసుకొని వచ్చి నన్ను లవ్ చేస్తుందని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని చెప్పినప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావంట కదా? అవును. రమ్మని నా దగ్గరకొచ్చి బ్రతిమలాడేసరికి తప్పలేదు. వారానికో నెలకో మారతావు, నా దగ్గరకు వస్తావు అని నేను ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటి ఆ మాయ పక్కన చేరి నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నావా? నేను నిన్ను దూరం చేసుకుందామని అనుకుంటున్నానా? ఏం మాట్లాడుతున్నావు? అందుకేనా నీ ఇంటి చుట్టూ నీ చుట్టూ తిరుగుతున్నాను? తాళి తీయడానికి ఒప్పుకోవడం లేదు, మరోవైపు సంబంధం మాట్లాడేటప్పుడు పక్కనే ఉంటున్నావు. నీ పద్ధతి నచ్చడం లేదు, నీ ప్రవర్తన అర్థం కావడం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు దూరం అయిపోరు, తన తాళే తనను కాపాడుతుంది అని మేడం బలంగా నమ్ముతుంది సార్. అన్ని రోజులు అన్ని వేళలు ఒకేలా ఉంటాయా ఏంటి? భార్య అంటే ప్రేమంటావు, ప్రాణమంటావు, వదులుకోను అంటావు. నీ మాటలు తీయగా ఉంటున్నాయి, కోటలు దాటుతున్నాయి. కానీ ఒక షరతు పెట్టి దీనిని నీ ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటున్న మీ అమ్మని మాత్రం నువ్వు ఏం అనడం లేదు, నిలదీయడం లేదు కూడా. ఎవరికి వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. అందరూ కలిసి దీని జీవితంతో ఆడుకుంటున్నారు. నిజంగా దీని మీద నీకు ప్రేమే ఉంటే దీనిని వదులుకోలేకపోతే పెళ్లి జరగకుండా ఆపు. ఆపుతాను, ఇప్పుడే వెళ్ళి ఆపుతాను. పరిస్థితుల ప్రభావం వల్ల పెళ్లి విషయం బయట పెట్టుకోలేకపోయామని నిజం చెప్పేస్తాను. ఆ తర్వాత మాయ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా పర్వాలేదు. మహా అయితే ఏం చేస్తుంది? నా జాబ్ పోతుంది, అంతే కదా? పోయేది జాబ్ మాత్రమే కాదు బావా. ఇంకేం పోతుంది? నా ప్రాణమా? నా ప్రాణం పోతుందా? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. నువ్వు తొందరపడద్దు, చాలా ఇబ్బందులు వస్తాయి బావా. ఏం జరిగినా పర్వాలేదు, నేను లెక్క చేయను. ఇంకా ఎక్కువ రోజులు ఆ నిజాన్ని మోయడం దాచడం నా వల్ల కాదు. బావా, బావా, ఆగు బావా, బావా, ఆగు బావా, ఆగు బావా, బావా నా మాట విను బావా, బావా, బావా ఆగు బావా, నా మాట విను బావా. రే, ఎక్కడికి అంత దూకుడుగా బయలుదేరావు? మాయ దగ్గరకమ్మా. ఎందుకు బావా? మాయకి జరిగిందంతా చెప్పేయడానికి. నా భార్య మీద కోపంతో పంతంతో అబద్ధం చెప్పాను. ఇప్పుడు నిజం చెప్తున్నానని అన్ని నిజాలు బట్టబయలు చేస్తాను. శ్రీకర్, ఆగరా. ముందు మీరిద్దరూ ఏం నిర్ణయించుకున్నారో చెప్పండి. మీరు అడ్డమైన కండిషన్లు పెట్టి దగ్గరైపోండి అంటే ఎలా కుదురుతుంది?